ఇంకోటికైనా డేటా ఇచ్చారా? 90% మంది ముస్లింలని తీసుకొచ్చేసి ముస్లిం బీసీలని కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం బీసీలు అని చెప్పి కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. అసలు ఎక్కడ కనీవిని ఎరగని. మీకు ఒక్క విషయం చెప్తాను, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరు ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఎన్నడూ ట్రై చేయలేదండి. ఎన్నడూ వీళ్ళది అడుగు ముందుకు పడ్డది లేదు కాంగ్రెస్ వాళ్ళది. ఎన్నడూ వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి మాట్లాడండి. అప్పుడు బీసీఈ కేటగిరీలో పెట్టి ఆ 4% ఇచ్చే ప్రయత్నం జరిగింది కదా. ఎవరికి జరిగింది? ఎవరికి జరిగింది? అదే చెప్తున్నారు. బీసీలకు ఎన్నడూ ఇవ్వలేదు. 6% అని చెప్పి ముస్లింలకి 6% అని చెప్పి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు, ఇది ఇక్కడే మీరు మంచి పాయింట్ లేవనెత్తారు ఋషి గారు. 6% అని మొదలు పెడితే కోర్టుకు వెళ్ళింది. 4% రాజశేఖర రెడ్డి గారు కుదించారు. అప్పుడు సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి. అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారనుకోండి, బట్ సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, అక్కడ సోనియా గాంధీ గారు. మరి ఆ రోజు షెడ్యూల్ 9 లో ఎందుకు పెట్టలేదు సోనియా గాంధీ గారు? ముస్లింల పక్షపాతులు కాదని అయితే ఈ దేశంలో ఒక్క మనిషి కూడా అన్నాడు. కాంగ్రెస్ ముస్లింల కోసము ఇక ఎక్కడి వరకైనా వెళ్తుంది అని మనందరికి తెలిసిన వాళ్ళము. మరి 9th షెడ్యూల్ లో అంటే మీరు ఇప్పుడు ఈ వాదాన్ని మొత్తం ఎలా టర్న్ చేశారంటే, ఈ 42% కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకురావడం వెనకాల ముఖ్య ఉద్దేశం కూడా ముస్లింల కోసమే, ముస్లింల కోసమే అన్నట్టు చెప్తున్నారు. 10%. ఇప్పుడు ఋషి గారు మీరే లెక్కలు చూడండి. నార్మల్ గా మండల్ కమిషన్ ప్రకారం 27% బీసీలకు ఉంది. అవును రైట్. ఇప్పుడు 42%, అందులో 10% ముస్లింలకే ఇచ్చారు. అంటే 32% బీసీలకు, అసలు మనం బీసీలు అనే వాళ్ళకి. అంటే 5% వీళ్ళకి పెంచి 10% వాళ్ళకి పెంచారు. మీరు చూడండి సార్, ఇక ఎక్కడ న్యాయం ఉంది? పోనీ 4% నుంచి వాళ్ళకి 10% చేశారు అంటే 150% వాళ్ళకి పెరుగుతుంది. వీళ్ళకి ఎంత పెరిగింది సార్? 27%, 20% వీళ్ళకి పెరుగుతుంది. 5% అంటే 27% ఉన్న వాళ్ళకి 33 అంటే. ఇగో అది వీళ్ళు చేసిన కుట్ర, అది వీళ్ళు చేసిన. ఈ రోజు కూడా మేము మొదటి నుంచి కూడా 2 ఆబ్జెక్షన్స్. నిజమైన బీసీలకి రావాలి, అది మేము అసెంబ్లీలో కూడా మనం సపోర్ట్ చేశాము. దాని తర్వాత ఈవెన్ అసెంబ్లీలో వీళ్ళు బిల్లు పాస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాము, అయ్యా ఇది మన చట్టాల్లో, పంచాయతీరాజ్ చట్టంలో ఉంది, ఫలానా క్లాజ్ ఉంది, 50% మించడానికి వీలు లేదు అని చెప్పి అందులో రాసింది. ముందు దాన్ని అమెండ్ చేయకుండా మీరు ఈ బిల్లులు పాస్ చేస్తే, మన చట్టమే చెప్తోంది 50% లిమిట్ ఉంది అని చెప్పి, దాన్ని అమెండ్ చేయండి అని చెప్పి పాయింట్అవుట్ చేసింది కూడా మేమే. అదే అమెండ్మెంట్ 285 అన్ని జరిగిన తర్వాతే నేనే ఉంటానంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా సపోర్ట్ చేసే కదా, అసెంబ్లీలో సపోర్ట్ చేసే కదా. ఏ చర్చ జరిగినా, ఏ అభ్యంతరాలు మీరు చెప్పినా అసెంబ్లీలో సపోర్ట్ చేశారు. సరే, అది చట్టం అవ్వడానికి గవర్నర్ గారి దగ్గర ఆగిపోయింది కాబట్టి అవ్వలేదు. గౌరవ సుప్రీంకోర్టు అదే అడిగింది, ఎందుకు అవ్వలేదు అంటే చెప్పారు. సో అయిపోయింది. కానీ ఇవాళ ఏమిటి మార్గం? ఎందుకంటే మీరు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ బీసీల రిజర్వేషన్లు రావు. కరెక్ట్, మీరు అన్నది బ్యూటిఫుల్ పాయింట్. ఇప్పుడు మార్గం ఏంటి? రైట్, మార్గం ఏంటి? మొదటి నుంచి కూడా మనం అంటున్నది ఒకటే సార్. ఇప్పుడు ముందుగా అసలు కాంగ్రెస్ వారు ఈరోజు ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే మేము కూడా సపోర్ట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సీక్రెసీ ఉంది చూసారా అసలు సార్. ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారిది ఏ ఊరో నాకు ఎగ్జాక్ట్ ఊరి పేరు తెలియదు, కాకపోతే నల్గొండ ఇది అని చెప్పి, ఇది నేను నల్గొండ, ఉమ్మడి నల్గొండ వాసినే. వారి ఊరైనా మా ఊరైనా బాలరాజ్ యాదవ్ గారిని అడుగుతున్నాను, అన్న మీ ఊర్లో యాదవ్లు ఎంతమంది ఉన్నారు? మీ ఊర్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు? మీ ఊర్లో కుమ్మరి వారు ఎంతమంది ఉన్నారు? మీ ఊర్లో గౌడ్లు ఎంతమంది ఉన్నారు? మీ ఊర్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు? మాలలు ఎంతమంది ఉన్నారు? ఆయనకి తెలియదు, నాకు తెలియదు, రవళి గారికి ఏమన్నా తెలిసేమో నాకు తెలియదు. కానీ వీళ్ళ సెన్సస్ ఏదైతే ఉందో, అని సెన్సస్ ఏదైతే కుల గణన అని చెప్తున్నారో, అది మాత్రం ఎవరికి చెప్పలేదండి ఈ రోజు వరకు డేటాకి. ఆ కోర్టులకు చెప్పలేదు, ఈరోజు వీళ్ళు చెప్పలేదు, అది చెప్పలేదు. ఎందుకు అని అంటే, ఎందుకు ఆ సీక్రెసీ? ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏ కులస్తులు ఉన్నారు, ఏంటి, నిజమేనా కాదా అని. వీళ్ళ ఎమ్మెల్సీ ఆయన బీసీలకి ఇన్ని సీట్లు ఇచ్చాము ఎమ్మెల్సీ అని నిన్న ఒక స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ వారి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. వీరు ఎమ్మెల్సీ అసలు ఇదంతా తప్పుల తడక అని చెప్పి అసలు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బీసీలకు అన్యాయం చేసే పార్టీ ఇది అని చెప్పి. అప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఎట్లాగైతే రిజైన్ చేశారో, ఈ రోజు ఈయన రిజైన్ చేసేసి అసలు సపరేట్ పార్టీ అంటున్నాడు బీసీ నాయకుడు. ఆయన వాళ్ళకే నమ్మకం లేదు. నేను ఈ రోజు అంటున్నాను, అంటే మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ఒక దొంగచాటు విధానమే గాని నిజంగా వారు బీసీలకు చేసింది లేదు. ఆ రోజు మండల్ కమిషన్